√3 + √2/√3 - √2 = a + b √6. ఫైండ్ ab వాల్యూస్. ఇది ప్రాబ్లము. సో ఇక్కడ మనము డినామినేటర్లో ఉండే √3 - √2ని రేషనలైజ్ చేయాలి అంటే √3 + √2 చేత మల్టిప్లై చేయాలి. అలా చేసినప్పుడు ఇది a - b × a + b ఫార్ములాలో ఉంటుంది. a - b × a + bని ఎలా రాయొచ్చు అంటే a² - b². a అంటే ఇక్కడ √3² - b అంటే √2². సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 3 - 2 = 1 ఉంటుంది. సో డినామినేటర్ అనేది రేషనలైజ్ అయిపోయింది, 1 అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే √3 + √2/√3 - √2 ఇచ్చాం కదా. సో దీనిని బోత్ సైడ్స్ న్యూమరేటర్ని డినామినేటర్ని √3 + √2 చేత మల్టిప్లై చేయాలి. సో కింద ఉండేటటువంటి వాల్యూ అనేది మనకి రేషనలైజ్ అయిపోయింది, 1 వచ్చింది. √3 - √2 × √3 + √2 దీన్ని మనం మల్టిప్లై చేస్తే 1 వచ్చింది. సో పైది ఏమొస్తుంది √3 + √2 × √3 + √2. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు √3 + √2² కింద వాల్యూ ఇక్కడ మనము సింప్లిఫై చేస్తే 1 వచ్చింది. √3 - √2 × √3 + √2ని మల్టిప్లై చేస్తే మనకి 1 వచ్చింది. సో డినామినేటర్ అనేది 1 అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏం మిగిలింది √3 + √2² ఎలా రాయొచ్చు √3 ఇది a + b² రూపంలో ఉంది. a + b² a² + 2ab + b² అని రాయొచ్చు. సో ఇక్కడ √3² + 2 × a అంటే √3 b అంటే √2 + b² అంటే √2². సో ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఇక్కడ 3 మిగులుతుంది. ప్లస్ 2 × √3 × √2 అంటే √6, √3 × √2 అంటే √6. 3 × 2 గుణిస్తే 3 × 2 = 6 అనమాట, √6 అండర్ రూట్. ప్లస్ ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 2 మిగిలింది. సో దెన్ మనకేమి ఇక్కడ 3 + 2 ఈ 3కి 2 కలిపితే 5 ప్లస్ ఈ 2 √6. సో ఇక్కడ మనకి పైన ఏమి ఇచ్చాడు a + b √6 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏమైంది ఏ స్థానంలో a = 5 వచ్చింది, b = నీకు 2 వస్తుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్.